వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పానిస్వెల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. సో ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఏంటో కాదండి, ఏం లేదండి, మా చెల్లి వాళ్ళ బాబుకి అంటే మన విహానికి పుట్టి వెంట్రుకలు అయితే తీసేస్తున్నారు. సో మన సైడ్ అయితే యాక్చువల్లీ పుట్టి వెంట్రుకలు అంటే మనం ఎక్కడైతే అనుకుంటామో అక్కడ ఫుల్గా షేవ్ చేసేస్తారు కదా. బట్ ఇటు తెలంగాణ సైడ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. లైక్ అక్కడ ఎక్కడైతే అనుకుంటామో యాజ్ యూజువల్ మనకిలానే అక్కడికి వెళ్ళి కత్తెరలు అయితే ఇస్తారు. బట్ 3 days తర్వాత ఫుల్ షేవ్ చేయించుకోవాలంట. సో ఇక్కడ కొంచెం అది డిఫరెంట్గా ఉంది. సో మేమైతే ఒక ప్లేస్కి వచ్చేసాము. సో మా చెల్లి వాళ్ళు ఇక్కడ మొక్కుకున్నారంట, వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు. సో అందుకని ఇక్కడ తీసుకొచ్చారు. మరి ఇంకెక్కడ అనుకుంటున్నారు? మీరు ఆల్రెడీ వినే ఉంటారండి చాలామంది, నాకు తెలిసి చెరువుగట్టులోని శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం అండి. సో ఈ టెంపుల్ అయితే తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నార్కట్పల్లి మండలంలో ఎర్రరెడ్డిగూడెం గ్రామంలో కొండపైన ఒక పురాతన ఆలయం అండి. సో ఈ ఆలయం పక్కనే పార్వతీదేవి కొలువై ఉన్నారు. అందుకే ఈ దేవాలయానికి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం అని కూడా పేరు వచ్చిందట. దీనికి హిస్టరీ వచ్చేసి ఏంటి అంటే, పరశురాముడు మీ అందరికీ ఐడియా ఉన్నారు కదండి. సో ఆయన 108 శివలింగాలు ప్రతిష్ఠించారంట. అందులోని అంటే 108లోని చివరి ఆలయమే ఈ ఆలయం అని చెప్పి ఇక్కడ నమ్ముతారంట. అండ్ కాకతీయ గణపతి దేవ చక్రవర్తి ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో విస్తరించారంట. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా? నేను విన్నాక షాక్ అయ్యానమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సర్పం అనేది స్వామివారికి ప్రదక్షిణాలు చేసి వెళ్తుందంట. అది ఇక్కడ జనాలు చెప్తున్నారు. అండ్ మీరు చూస్తే కొండ పైభాగంలో 3 గుండ్లుగా పిలువబడే రాతి మండలం మధ్యలో మరొక శివలింగాన్ని కూడా భక్తులు దర్శనం చేసుకుంటారు. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ బాగా భక్తులు నమ్మేది ఏంటి అంటే, మనం ఏది అనుకుంటే అది చేస్తారు ఆ శివయ్య అని చెప్పి. అది నార్మల్గా అయినా చేస్తారు. బట్ అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, ఏదైనా ఇంట్లో సమస్యలతో బాధపడే వాళ్ళు ఇక్కడికి వచ్చి కనుక ఆ మహాశివుణ్ణి కోరుకుంటే చక్కగా తీరుస్తారంట. ఇక్కడ అందరూ అదే చెప్తున్నారు. అనుకోకుండా విహాన్ వల్ల మేము ఈ టెంపుల్ని కూడా చూసేసాము. చాలా బాగా అనిపించింది. అండ్ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్. కానీ నాకు నచ్చిన విషయాల్లో ఇదొకటే అండి. ఇక్కడ మీరు చూడండి, అసలు చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయాలి అంటేనే చాలా ఓపిక ఉండాలి. అసలు వీళ్ళకి ఆ ఓపికే లేదండి. వాళ్ళ బిహేవియర్ చూడండి ఒకసారి. అసలు అలా మీరు ఓపిక చేయండి, చిన్నపిల్లడి చేస్తున్నారు కదా. మీరు కసురుకుంటే ఇంకేం చేస్తారు? ఓపిక కసుపుసు అంటున్నారు. అండ్ సమూహంగా ఉన్న ప్లేసెస్లో ఇంకా ఎంత నీట్నెస్ ఉండాలి. చెరువు విషయంలో అయితే అస్సలు నీట్నెస్ లేదండి. ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ వేరే వాళ్ళు యూజ్ చేసిన క్లోత్స్ అందులోనే ఉన్నాయి. అండ్ ఈ విషయంలో మేనేజ్మెంట్కి కాదు, మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలండి. ఒక దగ్గరికి వెళ్ళి మనం పుణ్యం తెచ్చుకోవాలి అని అనుకుంటే ఆ మనం తెచ్చుకోవాలనుకున్న పుణ్యం పక్కన వాళ్ళకి పాపం అవ్వకూడదు. క్లీన్లీనెస్ అనేది మస్ట్ అని చూడండి. అండ్ దట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు క్లీన్గా మెయింటైన్ చేయాలి, మనం కూడా క్లీన్గా ఉంచాలండి. ఇది ఇద్దరి రెస్పాన్సిబిలిటీ. అండ్ కొండపై నుంచి వ్యూ అయితే సూపర్ అండి, నాకు ఇది బాగా నచ్చింది. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసారు. సో 3 days తర్వాత మనము ఫుల్ షేవ్ చేయించాలంట. అండ్ ఇక్కడ చూస్తే మామ అల్లుళ్ళు ఫన్గా ఉంటారు. అండ్ బాండ్ కూడా అదిరిపోతుంది వీళ్ళది. నాకు అర్థం కాదు ఎప్పటికీ కూడా. అసలు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఇలా ఉంటారు, అంతే లవ్ చూపించుకుంటారు. నన్ను అడిగితే బాండ్ అయితే ఇలాగే ఉండాలండి, నిజంగా చెప్తున్నాను. అది కోపమైనా సరే, ప్రేమ అయినా సరే బయటికి చూపిస్తేనే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ జెన్యూన్గా ఉంటేనే ఏదైనా సరే రిలేషన్ నడుస్తుంది. అంతేగాని బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటే మీ రిలేషన్ ఎప్పటికీ సెట్ అవ్వదండి. అండ్ నేచర్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో కదా. అండ్ ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు కూడా వచ్చి పిల్లలు పుట్టడానికి మొక్కుకుంటారంట అండి. అండ్ ఇక్కడ చూస్తుంటే మనోడు కుదురుగా ఉండడు కదా, అక్కడ ఏదో చిన్న సిమెంట్ లాగా వేస్తే దానిపైన కాళ్ళు పెట్టేశాడు. దానికి మా బ్రదర్ ఏం చేస్తున్నాడంటే, అలా ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి కదా, ఇవేవో దేవుడివో అనుకుంటారు కుంకుమ పసుపు వేస్తే. అంటే నిజంగా వాడు అలా చేశాడని కాదండి, జనాలు అలాగే ఉన్నారనమాట. ఇది ఎందుకు ఏంటి అని అనుకుంటున్నా. లైక్ గొర్రెలు అంటారు కదా, అలాగా ఎవరేం చేస్తే అదే అన్నట్టు దాన్ని ఫాలో అవ్వడము. సో ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి, మనసు పెట్టి థింక్ చేయండి ఎవరైనా ఏదైనా చెప్తే. అండ్
ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే, సో ఇదేంటంటే మనకి స్టెప్స్ అనమాట. కొండల మధ్యలో అనుకున్నాం కదా, ఇక్కడ త్రిశూలం ఉందంట పైన, పరశురాముల వారు అక్కడ పెట్టారంట శివుడిది. సో మేమైతే అక్కడ నుంచి ఇలా మెట్లెక్కామండి. బట్ ఇది చాలా అంటే డేంజర్గా అనిపించింది చూడ్డానికి, బట్ థ్రిల్లింగ్గా కూడా అనిపించింది. చిన్నపిల్లలతో అయితే వెళ్ళకపోవడం బెస్ట్. అండ్ కొంతమంది ఆ ఊర్లో అలవాటైన చిన్నపిల్లలు వచ్చారు, బట్ మేము రిస్క్ చేయడం ఎందుకు అని చెప్పి మా ఇద్దరు చిన్నపిల్లల్ని మా అమ్మ వాళ్ళకి చెప్పేసి ఇంకా మేమైతే ఇలా వచ్చాము. సో ఇక్కడ పైకి వెళ్ళి మనం హెల్త్ ఇష్యూస్ గురించి అనుకుంటే హెల్త్ సెట్ అవుతుంది అనేది ఇక్కడ నమ్మకం అంట. అందుకని చెప్పి రిస్క్ అయినా సరే శివయ్య కోసం ఏదైనా పర్వాలేదని చెప్పి మేము ఎక్కేసాము. అండ్ మా వారికైతే కాలు ప్రాబ్లం ఉంది, ఈవెంట్తో నేను చేస్తానని చెప్పి ముందు ఆయనే వచ్చారు. నేనన్నా భయపడ్డానికైనా ఆయన అసలు భయపడలేదు. అంటే ఆయన కాలు గురించి ఏమవుతుందా అని చెప్పి. సో స్టెప్స్ యాక్చువల్లీ ఎక్కకూడదు మా వారికి ఆఫ్టర్ ఆపరేషన్ తర్వాత, బట్ ఈవెంట్తో కొంచెం రిస్క్ చేసి ఏదైనా సరే ఆయన కోసం చేస్తే ఆయనే చూసుకుంటారు కదా అన్న నమ్మకం అంతే. అండ్ చూస్తున్నారు కదా, మేము పైన ఎక్కేసినాక కింద నుంచి టెంపుల్ కానీ ఆ ఊరు కానీ ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఈవినింగ్ టైం ఎక్కాము మేము, ఇంకా బాగుంది. సో ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయాక కిందన ఇంకో టెంపుల్ దగ్గర మా అత్తయ్య వాళ్ళు, అంటే మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఒక చిన్న మొక్కుకున్నారంట. సో దాని గురించి అది ఏంటి అనేది మా మరిది చెప్తాడు మీకు. ఈ పూజ వచ్చేసి చెరువుగట్లో అమ్మవారి టెంపుల్లో జరుగుతుంది. ఇది వచ్చేసి మనం మొక్కుకుంటాం అన్నమాట. మొక్కుకొని మనసులో ఏదైనా కోరిక మొక్కుకొని అమ్మవారికి మేము ఇలా సమర్పిస్తాం అని అనుకుంటే ఇలా చేస్తాం అన్నమాట. ఇది వచ్చేసి కోడెలు ఉంటాయి, కోడెలు ఇట్ మీన్స్ ఎద్దులు. వాటిని మనం కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర అవి మనం కొనుక్కొని అంటే సమ్ 500 or 1000 రూపీస్ వాళ్ళకి ఇచ్చి ఆ అమౌంట్తో మనం తీసుకుంటాం అన్నమాట. సో మనకి ఇచ్చేసినట్టు ఇట్లా అనేది. సో దాని తర్వాత మనం వాటికి అలంకరించి పూజలు చేసి దాని తర్వాత మేళతాళాలతోని ఒక 3 ప్రదక్షిణలు చేసి దాని తర్వాత వాటి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని దెన్ మనం దేవునికి సమర్పిస్తాం అనమాట. ఇట్ మీన్స్ వదిలేస్తాం. సో వదిలేసిన తర్వాత వాటికి నచ్చినట్టు అవి ఉంటాయి. సో ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ లాగా అమ్మవారిని శివుణ్ణి ఒక ఊరేగింపు చేసినట్టు, వాళ్ళకి ఒక జాతర చేసినట్టు మనం అలా చేసి దేవునికి మన సైడ్ నుంచి ఒక కానుక ఇచ్చినట్టు మనం చేస్తామన్నమాట. ఇలా చేస్తే మనం మొక్కుకున్నవి తీరుతాయి అని అందరికీ ఒక నమ్మకం. సో విన్నారు కదండి, ఇక్కడ ఇది వీళ్ళ నమ్మకం అనమాట. అందుకని ఇలా చేస్తారంట. నాకు ఒక సెకండ్ భయం వేసింది. ఎందుకు అంటే నేను రెడ్ కలర్ వేసుకున్నా. అంటే మనం సినిమాల్లో వాటిల్లో చూస్తుంటాం కదా, వాటికి రెడ్ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది, మీదకి వస్తాయని చెప్పి, అందుకని. సో అదండి, ఇంకా ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం హ్యాపీగా. అనుకోకుండా శివుని దర్శనం అండ్ దట్టు కార్తీక మాసంలో చాలా బాగా అనిపించింది. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని రండి. మీకు కూడా ఆ శివుని కరుణ కటాక్షలు ఎప్పుడూ మీ అందున ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.